Hi students, let's continue our discussion from our previous class. So we stopped here, right? The same situation. 1 kg, 1 kg, 1 kg, ground దగ్గర no friction. ఇక్కడ 0.8, ఇక్కడ ఫస్ట్ 0.3 తీసుకొని సాల్వ్ చేసాం. We ended up our discussion like this. ఈ సిచ్యువేషన్ దగ్గర we stopped కదా. So F1, F2 I hope. Yes. ఇది F1 అనుకున్నాం ఈ కాంటాక్ట్ సర్ఫేస్ దగ్గర, ఈ కాంటాక్ట్ సర్ఫేస్ దగ్గర F2 అనుకున్నాం. సో ఎస్, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ వాల్యూ మారినంత మాత్రాన ఈ మిడిల్ 1 kg మీద లెఫ్ట్ సైడ్ F2, మిడిల్ 1 kg మీద right side F1. So F1 minus F2 is equals to 1 into A. Same F2 equal to 1 into A. If we equate both things, F2 is equals to F1. ఇదే కదా వచ్చింది. సో F పెంచే కొద్దీ ఇక్కడ F1 పెరుగుతుంది, ఇక్కడ F2 పెరుగుతుంది. For to maintain the common acceleration, yes, పెరుగుతూ పోతుంది. పెరిగి ఎక్కడ ఫస్ట్ దీని మ్యాక్సిమంకి రీచ్ అవుతుంది? F2 మ్యాక్సిమం వాల్యూ ఈస్ 2 Newton అండ్ F1 మ్యాక్సిమం వాల్యూ ఈస్ 8 Newton. సో ఫస్ట్ ఏది రీచ్ అవుతుంది? ఇది 8 ఉంటే F2 4 ఉంటుంది. సో F2 2 ఉంటే F1 will becomes 4. సో Fని పెంచుతున్నాం, F2 పెరుగుతుంది, F1 పెరుగుతుంది. పెరిగి ఈ రెండిట్లో ఏది ఫస్ట్ మ్యాక్సిమంకి రీచ్ అవుతుంది? F2. సో Fని పెంచుతూ పోతుంటే కలిసి యాక్సిలరేట్ అవుతూ ఉంటాయి. సో ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర అవసరమయ్యే ఈ F2 రిక్వైర్డ్ అనేది 2కి ఈక్వల్ అయిపోతుంది. సో F2 రిక్వైర్డ్ అనేది 2 వస్తుంది. ఆ 2 అనేది ఈ F2 మ్యాక్సిమం కాబట్టి దిస్ సిచ్యువేషన్ ఈజ్ ద మ్యాక్సిమం కేస్ ఫర్ విచ్ దీస్ 3 blocks మూవ్స్ టువర్డ్స్ రైట్ సైడ్ విత్ కామన్ యాక్సిలరేషన్ కదా. ఓకే, సో F పెంచే కొద్దీ స్లిప్పింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఫస్ట్ ఇక్కడ మీ ఈక్వల్ టు 0.1 ఉన్నప్పుడు ఈ సిచ్యువేషన్లో. ప్రీవియస్ సిచ్యువేషన్లో 0.3 ఉన్నప్పుడు ఇక్కడ స్టార్ట్ అయింది, రైట్? ఓకే, కంపారిజన్ అనేది విల్ డూ ఇట్ ఆఫ్టర్ సమ్ టైమ్. సో మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0.1. ఇక్కడ ఫస్ట్ బ్రేక్ అయిపోతుంది. బ్రేకింగ్ పాయింట్ ఏంటిది? F2 ఈక్వల్ టు 2 ఉన్నప్పుడు. సో F2 ఈజ్ 2, F1 ఈజ్ 4. సో కరస్పాండింగ్ మ్యాక్సిమం యాక్సిలరేషన్ ఎంత అంటే విల్ టేక్ 1 kg. ఇప్పుడు ఈ లోవర్ మోస్ట్ 1 kg మీద ఉండే రైట్ సైడ్ F2 అన్నిటికీ ఏసీనే ఉంటుంది. F2 ఈజ్ ఈక్వల్స్ టు AC. F2 ఈజ్ 2. కామన్ యాక్సిలరేషన్ ఈజ్ 2 meter per second square, రైట్? ఓకే, అంటే maximum common acceleration is 2 meter per second square. Common acceleration is 2. ఇప్పుడు Fని ఎట్లా కనుక్కోవాలి? Required corresponding maximum force that has to be applied on the uppermost 1 kg such that all the 3 blocks move together with common acceleration. Yeah, as we discussed, there are both ways.
we look at the uppermost 1 kg. ఈ 1 kg మీద ఇటువైపు ఎఫ్, ఈ 1 kg కూడా 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ తోటి యాక్సిలరేట్ అవుతుంది. 1 kg మీద ఉండే హారిజాంటల్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఆర్ ఈఎఫ్, కింద 1 kg ఇచ్చే ఈఎఫ్1, రైట్. సో we know this F1 from that relation. F1 is 4, so F minus 4 is equals to 1 into 2, so F equals to 6 Newton. So then corresponding F max is 6 Newton. And ఈ F max ని or ఇంకో విధంగా ఎలా కనుక్కోవచ్చు, సేమ్ 1 kg 1 kg 1 kg. So 2 meter per second square is the common acceleration for these 3 blocks. ఇదంతా 2 meter per second square తో యాక్సిలరేట్ అవుతుంది, కామన్ యాక్సిలరేషన్. సో కామన్ యాక్సిలరేషన్ కాబట్టి మూడింటిని కలిపి నేను ఒక సింగిల్ 3 kg ఆబ్జెక్ట్ అనుకోవచ్చు. ఈ సింగిల్ 3 kg ఆబ్జెక్ట్ అనేది 2 meter per second squareతో యాక్సిలరేట్ అవుతే ఆ 3 kg ఆబ్జెక్ట్ మీద m into a ఫోర్స్ ఉండాలి, నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్. దట్ ఈస్ ఈ 3 kg ఆబ్జెక్ట్ మీద నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది హారిజాంటల్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఆర్ ఓన్లీ ఎఫ్. అసలు ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ ఎఫ్. గ్రావిటీ, నార్మల్ అవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి, రైట్. సో దిస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. సో ఈ విధంగా కూడా విల్ బి గెటింగ్ ఈ విధంగా కూడా we can calculate the force value, right. Okay. See, okay, Fని పెంచి 6 Newton వరకు తీసుకొచ్చాం. 6 Newton వరకు 6 Newton వరకు 3 కలిసి యాక్సిలరేట్ అయినాయి. 6 Newton దగ్గర ఏమైంది, ఈ కాంటాక్ట్ సర్ఫేస్ దగ్గర ఫ్రిక్షన్ వాల్యూ మ్యాక్సిమంకి రీచ్ అయిపోయింది. సో ఇఫ్ ఈ ఫర్దర్ ఇంక్రీజ్ దిస్ ఎఫ్ వాల్యూ, అప్పుడు ఏమవుతుంది, ఇఫ్ ఈ ఫర్దర్ ఇంక్రీజ్ దిస్ ఎఫ్ వాల్యూ, దాని కరస్పాండింగ్ రిక్వైర్డ్ ఫ్రిక్షన్ ఫోర్స్ ఎట్ దిస్ కాంటాక్ట్ సర్ఫేస్ అనేది మ్యాక్సిమం కన్నా ఎక్కువ ఉన్నది కాబట్టి ఇట్ వోంట్ సప్లై ఆర్ ఇట్ వోంట్ యాక్ట్ లైక్ దట్. సో ఈ టిప్పింగ్ పాయింట్, ఈ పాయింట్ దగ్గర ఏమవుతుంది, నువ్వు ఎఫ్ని పెంచేస్తే ఇక్కడ స్కిడ్డింగ్ స్టార్ట్ అయిపోతుంది, రైట్. స్కిడ్డింగ్ అయిపోతుందంటే స్టిల్ ఇది F2, దానికన్నా ముందు F2నే ఉంటుంది. ఏది 6 Newton కన్నా పెంచితే, ఇఫ్ ఈ 6 Newton కన్నా ఎక్కువ ఫోర్స్ ఏదైనా ఉందనుకో, 7 Newton ఆర్ 8 Newton, 6 Newton దగ్గర ఉండే F2నే ఉంటుంది, ఆర్ స్కిప్పింగ్ కాబట్టి మ్యాక్సిమమే ఉంటుంది. సో స్కిడ్ అవుతూ పోతుంటుంది అనమాట ఈ రెండు, రైట్. వన్స్ ఈ లిమిటింగ్ పాయింట్ ఏదైతే ఉందో స్కిప్పింగ్ స్టార్ట్ అయిందంటే ఈ ఇన్స్టెంట్ దగ్గరికి వెళ్ళి ఈ 1 kg సి వన్స్ లిమిటింగ్ ఫోర్స్కి రీచ్ అయిన తర్వాత ఇక్కడ స్కిప్పింగ్ స్టార్ట్ అవుతుంది కదా, వెన్ వి ఫర్దర్ ఇంక్రీజ్ దిస్ ఎఫ్. సో ఈ లిమిటింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఈ కిందున్న బ్లాక్కి ఈ పైన రెండింటికి సంబంధం లేదనమాట. ఫ్రమ్ దిస్ సిచ్యువేషన్ స్లైడింగ్ స్టార్ట్ అయిన దగ్గరికి వెళ్ళి ఈ రెండు ఇంకా డివైడ్ అయిపోయినట్టే, రెండింటికి సేమ్ యాక్సిలరేషన్ ఉండదు. ఓకే, ఎట్ దిస్ పాయింట్ ఎఫ్ ఈక్వల్ టు 6 Newton పాయింట్ దగ్గర ఇక ఈ కింది లోవర్ మోస్ట్ 1 kg అండ్ ది అప్పర్ 2 blocks అనేవి డిఫరెంట్ ఎంటిటీస్. ఓకే, దాన్ని అలా చూడాలి, రైట్. సో దోస్ 2 ఆర్ డిఫరెంట్ ఎంటిటీస్. ఆ తర్వాత ఏమవుతుంది అనే దాని గురించి మనం డిఫరెంట్గా తీసుకొని చూడాలి. సి ఎఫ్ 6 Newton కన్నా పెంచుతూ పోతే 1 kgకి వచ్చేది ఈ 2 Newton ఫోర్సే ఉంటుంది, రైట్. సో డిఫరెంట్ ఎంటిటీస్. ఓకే,
ఎఫ్ 7 న్యూటన్కి పోయినా కానీ ఈ రెండింటికి కలిపి 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కన్నా ఎక్కువ యాక్సిలరేషన్ ఉంటుంది. బట్ 1 kgకి మాత్రం 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ తోటే ఉంటుంది. ఓకే, ఇఫ్ యూ ఫర్దర్ ఇంక్రీజ్ ఎఫ్, ఈ రెండు కలిసి ఇక్కడ స్కిప్పింగ్ స్టార్ట్ అవుతాయి. ఇది ఎక్కువ యాక్సిలరేషన్తో రైట్ సైడ్ వెళ్తుంటుంది, ఇది మాత్రం 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ తోటే ఇక్కడ ఉంటుంది. దీని మీద ఇది ఇటువైపు స్లైడ్ అవుతుంటుంది. యా, బోత్ ఆర్ మూవింగ్, బట్ దిస్ అప్పర్ థింగ్ విల్ మూవ్ ఫాస్టర్. ఓకే, ఫైన్. ఓకే, ఫైన్. లిమిటింగ్ పాయింట్ తర్వాత లెట్స్ టాక్ అబౌట్ ద అప్పర్ మోస్ట్ పార్ట్ ఆర్ అప్పర్ ఎంటిటీ. ఈ 1 kg గురించి మాట్లాడదాం. See, if you look at this upper entity or upper thing, it's like ఈ రెండు కలిసి మూవ్ అవుతున్నాయి. ఇక్కడ స్కిప్పింగ్ ఇంకా లేదనమాట, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఆర్ యూ కెన్ సే ఇక్కడ F1 ఎంత ఉంది, 4 కదా. ఈ సిచ్యువేషన్ దగ్గర F = 6 న్యూటన్ అన్నప్పుడు ఇక్కడ F1 4 ఉంది, కానీ F1 మ్యాక్స్ ఏంటిది 8 న్యూటన్. సో దెర్ ఈస్ సో అప్పుడు ఏమవుతుందంటే ఈ రెండు డిఫరెంట్ అని చెప్పినా కదా. సో దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఇది ఎట్లుంటుందంటే ఇట్ విల్ జస్ట్ గో లైక్ దిస్ డౌన్ లోవర్ మోస్ట్ 1 kg. దీని మీద ఇటువైపు ఫ్రిక్షన్ వాల్యూ F2, దిస్ ఈజ్ F2 మ్యాక్స్. ఇలా ఉంటుంది, 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ తోటి వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, when this is when F is greater than 6 Newton. Now let's look at this uppermost thing. ఇదేంది, ఇది లోవర్ మోస్ట్ 1 kg. ఓకే, యా, ఆఫ్టర్ సర్టన్ టైమ్ ఇది అంత లాంగ్ ఇనఫ్ కాకపోతే కింద పడుతుంది, దట్స్ ఫైన్. బట్ వీఆర్ నాట్ డిస్కసింగ్ దట్ థింగ్. విల్ అస్యూమ్ దిస్ లోవర్ మోస్ట్ 1 kg ఈస్ వెరీ లాంగ్ ఇనఫ్ సచ్ దట్ వీ కెన్ డిస్కస్ ద డైనమిక్స్ ఆఫ్ దిస్ వెరీ క్లియర్లీ. సో ఇప్పుడు ఇది F2. ఇది లోవర్ మోస్ట్ 1 kgనే, కానీ అప్పర్ ఎంటిటీని మనం ఎలా చూడవచ్చు అంటే యాజ్ ఇఫ్ this 2 block system is lying in the ground, where the ground has the friction coefficient of 0.1 and these two things are sliding. Okay, 2 meter per second square తో when F = 6 Newton కామన్ యాక్సిలరేషన్తో పోతున్నాయి. వేర్ గ్రౌండ్ ఇస్ ఇటువైపు స్లైడ్ అవుతుందంటే గ్రౌండ్ 2 Newton ఫోర్స్ ఇస్తుంది ఫ్రిక్షన్. ఓకే, మనం ఈ అప్పర్ 2 బ్లాక్స్ని ఇట్ ఈస్ యాజ్ ఇఫ్ ఈ రెండు గ్రౌండ్ మీద ఉన్నాయి, వేర్ గ్రౌండ్ ఈస్ హ్యావింగ్ ఫ్రిక్షన్. 2 బ్లాక్ సిస్టంలో గ్రౌండ్కి ఫ్రిక్షన్ ఉంది అన్నట్టు చూడొచ్చు. ఓకే, యా, 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది F = 6 Newton ఉన్నప్పుడు, రైట్. సో మనము F = 6 Newton కన్నా ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తే దీనికి అసలు ఫరక్ పడదు. ఓకే, దీని మీద అసలు డిఫరెన్సే ఉండదు. బట్ ఈ కాంటాక్ట్ సర్ఫేస్ దగ్గర ఉంటుంది. ఈ రెండు కలిపి ఒక 2 బ్లాక్ సిస్టమ్ అని చెప్పాను కదా, సపరేట్గా దాన్ని అట్లా చూడవచ్చు అండి. 2 బ్లాక్ సిస్టమ్ వేర్ గ్రౌండ్ ఈస్ హ్యావింగ్ సమ్ ఫ్రిక్షన్ వాల్యూ. సో యా, 2 బ్లాక్ సిస్టమ్ని సాల్వ్ చేయడం మనకు వచ్చు. ఎలా సాల్వ్ చేయాలి? F = 6 Newton ఉన్నప్పుడు దీనికి 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సిలరేషన్ ఉంటుంది, అండ్ ఇక్కడ ఫ్రిక్షన్ వాల్యూ అనేది 4 Newton ఉంది. బట్ ఇక్కడ ఫ్రిక్షన్ వాల్యూ మ్యాక్సిమం వాల్యూ ఈజ్ 8 Newton. ఓకే, ఇఫ్ ఈ ఫర్దర్ ఇంక్రీజ్ F, అప్పుడు ఏమవుతుంది, F పెంచుతూ పోతుంటే దీని కామన్ యాక్సిలరేషన్ పెరుగుతూ ఉంటుంది. పెరిగి ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర ఇక్కడ కూడా బ్రేకింగ్ స్టార్ట్ అవుతుంది, రైట్. 2 బ్లాక్ సిస్టమ్ అంతే ఉంటుంది కదా, బికాజ్ 1 kg హ్యాస్ బిన్ ఫోర్స్ హ్యాస్ బిన్ ఎగ్జర్టెడ్ ఆన్ ద అప్పర్ 1 kg. సో ఫస్ట్ ఇది బ్రేక్ అవుతుంది. ఇది బ్రేక్ అయిన తర్వాత కొద్దిసేపటి వరకు ఈ రెండు కూడా కలిసి వెళ్తాయి, రైట్. ఈ రెండు కూడా కామన్ యాక్సిలరేషన్తో కొంత కలిసి వెళ్తాయి. ఓకే, వెన్ వీ లుక్ అట్ దిస్ మిడిల్ 1 kg, నేను Fని పెంచుతూ పోతుంటే ఈ రెండింటికి కామన్ యాక్సిలరేషన్ కూడా పెరుగుతూ ఉంటుంది కదా,
పెరిగేటప్పుడు ఈ అప్పర్ 1 kgకి కామన్ యాక్సిలరేషన్ కోసం ఈ ఎఫ్ ఉంది, మనం ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తున్నాం. సో దీనికి ఎంతైనా యాక్సిలరేషన్ రావచ్చు, ఎక్కువ యాక్సిలరేషన్ అయినా. కానీ ఈ మిడిల్ 1 kgకి ఆర్ ఓకే ఇఫ్ ఈ సీ ద గ్రౌండ్ పర్స్పెక్టివ్ మనం తీసుకునే ఓకే లెట్స్ కాల్ ఇట్ యాస్ ఏ బి సి, ఏ బి. సో ఇప్పుడు ఈ బి ఉంది కదా, ఈ బీకి ఫోర్స్ ఎవరు ఇస్తారు మరి? యాక్సిలరేషన్ ఎఫ్ పెంచితే కామన్ యాక్సిలరేషన్తో వెళ్ళాలంటే 1 kgకి ఫోర్స్ కూడా పెరుగుతూ ఉండాలి, రైట్? సో ఆ ఫోర్స్ ఎవరు ఇస్తారు అంటే ఈ రెండింటి మధ్యలో ఉండే ఫ్రిక్షన్. 2 m/s² ఉన్నప్పుడు ఈ బి ఉంది చూసారా, బి మీద ఫోర్స్ ఇటువైపు 2 N, ఇటువైపు 4 N, F1. ఓకే, ఎప్పుడు ఇది క్యాపిటల్ F = 6 N అప్పుడు 4 - 2 2/1 2 m/s² తోటి ఇది యాక్సిలరేట్ అవుతుంది. ఓకే, బట్ యా సో ఎఫ్ని పెంచినప్పుడు రిక్వైర్డ్ కామన్ యాక్సిలరేషన్తో వెళ్ళాలంటే ఫోర్స్ కూడా పెరగాలి. ఈ 1 kgకి ఫోర్స్ ఎక్కువ రావాలి. సో ఆ ఫోర్స్ ఈ రెండింటి మధ్యలో ఫ్రిక్షన్ ఇస్తుంది. దట్స్ ఫైన్. సో ఇది F1. కానీ ఇది ఎంత యాక్సిలరేషన్తోనైనా వెళ్ళొచ్చు, బట్ దీనికి లిమిట్ ఉంది. దీని మీద ఈ F1 అనేది కొంతవరకే దీనికి యాక్సిలరేషన్ ఇవ్వగలదు. ఓకే, ఎట్ ది మ్యాక్స్ ఈ బీకి ఎంత యాక్సిలరేషన్ రావచ్చు? దీని బీ మ్యాక్సిమం యాక్సిలరేషన్ ఎంత అంటే వెన్ F acts as F1 max, అంతే కదా. సో దిస్ F1 max ఈజ్ 8 N. దీనికి ఫోర్స్ మనం ఇస్తున్నాం, దీనికి ఫోర్స్ ఫ్రిక్షన్ ద్వారా వస్తుంది. సో ఆ ఫ్రిక్షన్ దీన్ని ఎంత మ్యాక్సిమం యాక్సిలరేట్ చేయగలదో, దట్ ఈస్ ద మ్యాక్సిమం యాక్సిలరేషన్ ఫర్ విచ్ దీస్ టూ కెన్ మూవ్ టుగెదర్. ఓకే, ఇప్పుడు F1 max 8 N అయినప్పుడు 1 kgకి ఎంత యాక్సిలరేషన్ రావచ్చు? 8 - 2, దట్ ఈస్ 6 m/s². సో ఈ బీకి మ్యాక్సిమం 6 m/s² యాక్సిలరేషన్ రావచ్చు. ఓకే, సో అలాంటప్పుడు కరస్పాండింగ్ ఎఫ్ ఎంత, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? లెట్స్ లుక్ ఎట్ ద 1 kg. దిస్ ఈజ్ ఎఫ్, ఇటువైపు F1 ఉంటుంది. F minus F1 is F1 max, that is 8 is equals to 1 into 6 m/s². F equal to 14 N, right? So up to 14 N, up to F equal to 14 N. So F 14 N వచ్చేవారు, F 14 N వరకు ఈ రెండు కలిసి వెళ్తాయి అన్నమాట, కలిసి మూవ్ అవుతాయి. ఎంత యాక్సిలరేషన్తో? when this is 8 N, F is equals to 14 N, this is 6 m/s², రైట్? సో 6 నుండి ఓకే 14 N వరకు కలిసి వెళ్తాయి. 14 N దాటితే ఏమవుతుంది? వెన్ దిస్ ఎఫ్ క్రాసెస్, క్యాపిటల్ F crosses 14 N or capital F is greater than 14 N, అప్పుడు కామన్ యాక్సిలరేషన్కి కావాల్సిన రిక్వైర్డ్ ఫోర్స్ హియర్ పెరుగుతుంది. ఆ రిక్వైర్డ్ ఫోర్స్ని F1 సపోర్ట్ చేయలేదు, F1 కాంట్ గివ్. ఓకే, అందుకని ఇక్కడ స్లిప్పింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, సో దాని తర్వాత ఇది ఇంత వెళ్తుంటుంది. దీని యాక్సిలరేషన్ 6 m/s². ఓకే, సో దీని మీద ఇది యాక్సిలరేట్ అవుతుంటుంది. ఓకే, I'll quickly do one thing. అన్నీ ఒకే చోట రాస్తా, వాట్ హ్యాస్ హ్యాపెండ్ అని. I'll draw once again.
సో ఇక్కడ ఏమవుతుంది, ఓకే ఐల్ రైట్ డౌన్ హియర్, F0 నుండి F6 న్యూటన్ వరకు కలిసి మూవ్ అయినాయి, రైట్. ఆల్ త్రీ మూవ్ టుగెదర్. ఓకే, ఎంత ఇక్కడ కామన్ యాక్సలరేషన్ ఈస్ 2 m/s². All three has moved together. 6 Newton నుండి okay, less than, all three has moved together. F equals to 6 Newton దగ్గర A, B, C. Slipping started at B and C contact surface, and C got constant acceleration, that is 2 m/s². అంతే కదా. ఫస్ట్ స్లిప్పింగ్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది, ఎఫ్ని పెంచే కొద్దీ F = 6 Newton దగ్గర ఈ కాంటాక్ట్ సర్ఫేస్ అనేది స్లిప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో యా, F greater than 6 got constant acceleration Cకి. ఓకే, when F equals to 6 Newton to F equals to 14 Newton, అప్పుడు ఇక్కడ A and B move together, right, and then F equal to 14 Newton వరకు, okay, less than or equal to 14, you can say like this. F equal to 14 Newton దగ్గర slipping started between A and B, right, and better 6 Newton అనుకోండి. యా, యూ కెన్ లిమిట్స్ అనేవి ఎలా అయినా చూడవచ్చు. F greater than 14 Newton అప్పుడు A alone is changing its acceleration, or okay, A alone acceleration is increasing. B has got constant acceleration, that is ఎంత వచ్చింది యాక్సలరేషన్? B has got constant acceleration of 2 Newton, 6 m/s², right. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. ఓకే, మనం Fని 0 నుండి పెంచుతూ పోతున్నాము. 6 Newton వరకు 3 కలిసి మూవ్ అయినాయి. F0 to 6 Newton వరకు 3 కలిసి మూవ్ అయినాయి. 6 Newton దగ్గర ఇక్కడ స్లిప్పింగ్ స్టార్ట్ అయింది. ఓకే, వెన్ F crosses 6 Newton స్లిప్పింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, వెన్ F greater than 6 Newton స్లిప్పింగ్ స్టార్ట్ అయింది, స్లిప్పింగ్ స్టార్ట్ అయింది. ఈ రెండు ఇక్కడ డిపార్చర్ అయిపోయింది. అప్పుడు 6 Newton దగ్గరికి వెళ్ళి ఈ రెండు కలిసి పై రెండు కలిసి మూవ్ అవ్వడం స్టార్ట్ అయినాయి టువర్డ్స్ రైట్, ఇంక్రీజింగ్ దేర్ యాక్సిలరేషన్. ఓకే, F పెరుగుతూ పోతుంది. ఓకే, ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు ఈ రెండు కలిసి మూవ్ అయినాయి. ఎప్పటి వరకు? F6 నుండి less than or equal to 14 వరకు కలిసి మూవ్ అయినాయి. F14 దగ్గర మళ్ళీ ఇక్కడ స్లిప్పింగ్ స్టార్ట్ అయింది. F14 దగ్గర. సో దెన్ ఇది కాన్స్టెంట్ 6 m/s² తోట యాక్సిలరేట్ అయిపోతుంది. బికాస్ స్లిప్పింగ్ స్టార్ట్ అయింది, ఇక్కడ స్లిప్పింగ్ అవుతూనే ఉంది కదా. వెన్ F greater than 14 Newton హియర్ స్లిప్పింగ్ అవుతూనే ఉంది కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది. దట్ ఈస్
8 న్యూటన్ దీని మీద. ఓకే, బీ మీద రైట్ సైడ్ 8 న్యూటన్ అండ్ ఇక్కడ స్లిప్పింగ్ అవుతూనే ఉంటుంది కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది, దట్ ఈస్ 2 న్యూటన్ టువర్డ్స్ లెఫ్ట్. సో బీ మీద రైట్ సైడ్ 8, లెఫ్ట్ సైడ్ 2, 6 న్యూటన్ 2 టోటల్. ఓకే, 1 kg మీద ఓన్లీ 2 న్యూటన్ టువర్డ్స్ రైట్ ఇక్కడ స్లిప్పింగ్ వల్ల. సారీ, సి మీద, ఏ మీద రైట్ సైడ్ F, లెఫ్ట్ సైడ్ F1, దట్ ఈస్ F1 మ్యాక్స్ 8 న్యూటన్. ఎప్పుడు F గ్రేటర్ దెన్ 14 ఈ సిచ్యువేషన్. సో దీనికి ఇది యాక్సిలేట్ అవుతూనే పోతుంటుంది, యాక్సిలేషన్ అనేది పెరుగుతూనే పోతుంటుంది వెన్ అవర్ F పెరుగుతూ పోతుంటే, F పెంచుతూ పోతుంటాయి. ఓకే, ఎస్, దిస్ ఈజ్ ద డ్యామ్ సిచ్యువేషన్. 3 బ్లాక్ దీని మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు, రైట్. ఇట్ సీమ్స్ డిఫికల్ట్, కన్ఫ్యూజింగ్, అసలు మీరు ఎట్లా ఫీల్ అవుతున్నామో నాకు అర్థం కావట్లేదు. బట్ జస్ట్ మీ సొంతంగా ఒకసారి ఆలోచించండి దిస్ సిచ్యువేషన్. ఓకే, ఇట్స్ వెరీ సింపుల్, డోంట్ ఫ్రైటన్ బై ఇట్. సో వీ హ్యావ్ డిస్కస్డ్ 2 kind of situations కదా టిల్ నౌ. ఒకటి 0.3 అని పెట్టినాం, ఇంకొకటి 0.1 అని పెట్టినాం. అయితే ఈ సిచ్యువేషన్లో ఫస్ట్ స్లిప్పింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది? బీకి సికి మధ్యలో. దాని తర్వాత ఏకి బీకి మధ్య స్లిప్పింగ్ స్టార్ట్ అయింది, రైట్. ఓకే, ఓకే, లెట్స్ ఒకసారి కంపేర్ చేద్దాం. మ్యూ ఈక్వల్ టు 0.3 ఉన్నప్పుడు అండ్ మ్యూ ఈక్వల్ టు 0.1 ఉన్నప్పుడు వాట్ ఆల్ ద థింగ్స్ ఆర్ హ్యాపెండ్, వాట్ ఆల్ ద డిఫరెన్సెస్. ఓకే, one kg, this is 1 kg, this is 1 kg. .8 and this is 0.3. So ఇది just now we discussed. ఇక్కడ ఏమైంది? Fని పెంచాను. సో F0 నుండి పెరిగింది ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు, ఒక పర్టికులర్ F వాల్యూ వరకు 3 కలిసి మూవ్ అయినాయి. 3 కలిసి ఒక యాక్సిలరేషన్, కామన్ యాక్సిలరేషన్తో మూవ్ అయినాయి. అయితే ఏ పాయింట్ దగ్గర F ఈక్వల్ టు 12 న్యూటన్, ఐ గెస్ F ఈక్వల్ టు 12 న్యూటన్ వరకు ఇవి కలిసి మూవ్ అయినాయి, రైట్. సో ఆఫ్టర్ F క్రాసెస్ 12 న్యూటన్, ఈ సిచ్యువేషన్లో ఇక్కడ 0.3 ఉన్నప్పుడు స్లిప్పింగ్ ఎక్కడ ఫస్ట్ స్టార్ట్ అయింది? ఇక్కడ F1 F2, రైట్. F1 F2. సో ఈ సిచ్యువేషన్లో ఫస్ట్ స్లిప్పింగ్ అనేది F1 దగ్గర స్టార్ట్ అయింది. F1 హ్యాస్ రీచ్డ్ ఇట్ మ్యాక్సిమం వాల్యూ బిఫోర్ F2, రైట్. సేమ్ ఈక్వేషన్, ఈ రెండింటికి కామన్గా 2F2 ఈక్వల్ టు F1 వచ్చింది కదా. యా, బికాస్ సేమ్ కాన్ఫిగరేషన్, సేమ్
పైన ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తున్నాం. సో ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్స్ విల్ బీ సిమిలర్, జస్ట్ ద మెటీరియల్ ఈజ్ డిఫరెంట్. మెటీరియల్ ప్రాపర్టీ 0.3 and 0.1, రైట్? యా. సో ఒక కేసులో F2 మ్యాక్సిమం ఒకటి ఉంది, ఇంకో కేసులో F2 మ్యాక్సిమం ఒకటి ఉంది. ఒక కేసులో పెద్దగా ఉంది, ఒక కేసులో చిన్నగా ఉంది, రైట్? ఈవెన్ దో ఇక్కడ F2 మ్యాక్సిమం ఈజ్ లెస్ దెన్ F1 మ్యాక్సిమం, కానీ ఫస్ట్ F1 మ్యాక్సిమంకి రీచ్ అయింది ఇదే, రైట్? బికాస్ రిలేషన్ అలా సెట్ అయింది కాబట్టి. సో ఈ కేసులో స్లిప్పింగ్ అనేది ఎక్కడ ఫస్ట్ స్టార్ట్ అయింది? ఇక్కడ, రైట్? వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్, వన్స్ స్లిప్పింగ్ అయిపోతే దాని తర్వాత స్లిప్పింగ్ అయిన తర్వాత 2 పార్ట్స్ వస్తాయి. 2 పార్ట్స్ అనేవి వాటి రెండింటి మధ్యకి ఇంకా సంబంధం లేదనమాట. ఓకే, ఫోర్స్ యాక్ట్ అయినంత వరకు స్లిప్పింగ్ జరుగుతూనే ఉంటుంది. సో దోస్ 2 ఆర్ డిఫరెంట్ ఎంటిటీస్. సో ఇక్కడ స్లిప్పింగ్ స్టార్ట్ అయిపోయింది. సో ఈ బిఎన్సి టుగెదర్ అండ్ ఇది ఏ, ఈ రెండు సపరేట్ అయిపోయినాయి బికాస్ ఫస్ట్ స్లిప్పింగ్ ఇక్కడ స్టార్ట్ అయిపోయింది, రైట్? నేను ఇక్కడ ఎంత ఎక్కువ ఫోర్స్ ఎగ్జర్ట్ చేసినా తక్కువ, ఇక్కడ ఎఫ్ నేను ఇంకా ఎంత ఎక్కువ పెంచినా కానీ దీని రిలేటెడ్ ఎఫెక్ట్ అనేది ఈ బిఎన్సి మీద రిఫ్లెక్ట్ అవ్వదు, రైట్? సో ఇక్కడ ఫస్ట్ స్లిప్పింగ్ స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత ఈ రెండు కలిసి రైట్ సైడ్ ఒక కామన్ యాక్సిలరేషన్తో మూవ్ అవుతూ ఉన్నాయి. కానీ ఈ రెండింటి మధ్యలో స్లిప్పింగ్ జరిగే ఛాన్స్ అనేది నెవర్ పాసిబుల్, రైట్? ఈ సిచ్యువేషన్లో బికాస్ ఈ రెండు సపరేట్ కదా. ఫస్ట్ ఇక్కడ స్లిప్పింగ్ స్టార్ట్ అయిపోయింది, ఈ రెండు కలిసి ఒక యాక్సిలరేషన్తో రైట్ సైడ్ వెళ్తూ ఉన్నాయి. సో ఇక్కడ స్లిప్పింగ్ జరగాలి అని అంటే ఫోర్స్ ఈ బిఎన్సి మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ ఒకటి ఉండాలి, అది మారుతూ ఉండాలి. కానీ బిఎన్సి మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏంటిది? ఈ రెండింటి మధ్యలో ఉన్న ఫ్రిక్షన్, రైట్? బి అండ్ దిస్ ఈజ్ సి. సో ఈ రెండింటి మధ్యలో ఉన్న ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏంటిది? F1, రైట్? సో ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర ఇది 8 న్యూటన్ మ్యాక్సిమంకి వచ్చేసి కామన్ యాక్సిలరేషన్తో వెళ్తూ ఉన్నాయి. దానికి కరస్పాండింగ్ ఫ్రిక్షన్ వాల్యూ ఇక్కడ వచ్చి సెట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇది కామన్ యాక్సిలరేషన్తో పోతున్నాయంటే నేను ఎఫ్ ఇక్కడ ఎంత పెంచినా కానీ ఇక్కడ వరకు ఆ ఎఫెక్ట్ రాదనమాట. బికాస్ దిస్ బిఎన్సి అండ్ ఏ ఆర్ డిఫరెంట్. సో అంటే ఇక్కడ ఏ మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేసి ఈ సిచ్యువేషన్లో ఇక్కడ స్లిప్పింగ్ అనేది పాసిబుల్ అవ్వదు 0.3 ఉన్నప్పుడు. వాట్ హ్యాపెండ్ హియర్? 0.1 ఉన్నప్పుడు ఏం జరిగింది? ఎఫ్ అప్లై చేసాం. ఇక్కడ ఎందుకు ఇక్కడ స్లిప్పింగ్ అనేది ఇంపాసిబుల్ అయిపోయిందంటే ఫస్ట్ బ్రేకింగ్ ఇక్కడ జరిగింది కాబట్టి, ఫస్ట్ స్లిప్పింగ్ ఇక్కడ జరిగింది కాబట్టి. సో అందుకని దీని ఎఫెక్ట్ అనేది ఈ కాంటాక్ట్ సర్ఫేస్ని అఫెక్ట్ చేయలేదు, అఫెక్ట్ చేయడానికి ఛాన్స్ లేదు. ఓకే, సో లెట్స్ లుక్ ఎట్ దిస్ సిచ్యువేషన్ నౌ. నేను ఎఫ్ని పెంచుతూ పోతున్నా. ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు 3 కలిసి యాక్సిలరేట్ అయిపోయినాయి. సో ఒక పాయింట్ ఎట్ దాట్ పర్టికులర్ పాయింట్ ఎట్ ఎఫ్ ఈక్వల్ టు 6 న్యూటన్ ఏమైంది? స్లిప్పింగ్ స్టార్టెడ్. ఎక్కడ? ఈ కాంటాక్ట్ సర్ఫేసా, ఈ కాంటాక్ట్ సర్ఫేసా? ఇన్ బిట్వీన్ బి అండ్ సి స్టార్ట్ అయింది స్లిప్పింగ్, రైట్? అప్పుడు ఏమైంది? సి అండ్ ఏ అండ్ బి, ఇక్కడ ఏ అండ్ బి అండ్ ఇది ఓన్లీ సి, ఈ రెండు అండ్ ఈ రెండు, ఇదొకటి. సో ఈ రెండు సపరేట్ అయిపోయినాయి. ఈ రెండుకి డిఫరెన్స్ ఇంకా సంబంధం లేదన్నమాట. ఓకే, వెన్ ఐ ఫర్దర్ ఇంక్రీజ్ దిస్ ఎఫ్, సో నేను ఎగ్జిట్ చేసే ఈ ఎఫ్ అనేది ఈ కాంటాక్ట్ సర్ఫేస్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఓకే, బికాస్ దిస్ కాంటాక్ట్ సర్ఫేస్ ఈజ్ ఇన్వాల్వ్డ్ విత్ దిస్ ఎఫ్, రైట్? సో ఇది ఆర్ ఈ ఎంటిటీ సపరేట్ కదా. సో ఏ అండ్ బి అండ్ ఓన్లీ సి ఈజ్ సపరేట్. సో ఈ కాంటాక్ట్ సర్ఫేస్ ఎఫెక్ట్ అవ్వాలి అంటే అసలు ఈ ఎంటిటీ మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ ఒకటి ఉండాలి, అది మారుతూ ఉండాలి. సో మరి ఈ ఎఫ్ఏ కదా, నేను ఈ ఎంటిటీ మీదనే కదా ఫోర్స్ ఎగ్జర్ట్ చేసేది. సో నువ్వు పెంచుతూ ఉండే కొద్దీ దీని మీద ఎఫెక్ట్ పడ్డది. దాని తర్వాత ఇక్కడ బ్రేకింగ్ అనేది కూడా జరిగింది. ఓకే, బట్ ఇక్కడ ఏమైంది? సో దీస్ టూ హ్యాస్ గాట్ సపరేటెడ్. ఈ ఎంటిటీ మీద ఇంకా దీని ఎఫెక్ట్ లేదు ఇక.
ఓకే. సో యా, ఒక F ఈక్వల్ టు 6 న్యూటన్ దగ్గరికి వెళ్ళి ఈ రెండు సపరేట్ అయిపోయినాయి. వెన్ ఐ ఫర్దర్ ఇంక్రీజెస్ F, ఈ రెండు కలిసి వెళ్ళడానికి ఈ రెండు కూడా కలిసి ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు కలిసి వెళ్ళినాయి. మళ్ళీ పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఇక్కడ కూడా బ్రేకింగ్ జరిగింది. ఓకే, హియర్ ద ఫస్ట్ స్లిప్పింగ్ హ్యాపెండ్ హియర్, దెన్ హ్యాపెండ్ హియర్. హియర్ ద ఫస్ట్ స్లిప్పింగ్ హ్యాపెండ్ హియర్, then never happened here. Okay, just because coefficient of frictions మార్చేసినాం. ఓకే, యా, ట్రిపుల్ బ్లాక్, ఇక్కడ ఫ్రిక్షన్, ఈ కాంటాక్ట్ సర్ఫేస్ దగ్గర ఫ్రిక్షన్, ఈ కాంటాక్ట్ సర్ఫేస్ దగ్గర ఫ్రిక్షన్, గ్రౌండ్ మీద ఫ్రిక్షన్ లేదు, అండ్ అప్పర్ మోస్ట్ బ్లాక్ మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేశాం. సో ఈ కేసు డిస్కస్ చేసాం అన్నమాట ఇప్పుడు మనం, రైట్. సో అనదర్ కేసు ఏంటిది, మనం బ్లాక్ ఆన్ బ్లాక్, డబుల్ బ్లాక్ ఉన్నప్పుడు ఏం డిస్కస్ చేసాం, పైన బ్లాక్ మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేసుకొచ్చే డిస్కస్ చేసాం. ఆ తర్వాత కింది బ్లాక్ వచ్చాం, కింది బ్లాక్ మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తే సేమ్ అవుతుంది, రైట్. అక్కడ కూడా ఒకసారి గ్రౌండ్ మీద ఫ్రిక్షన్ తీసుకున్నాం, ఇంకోసారి గ్రౌండ్ మీద ఫ్రిక్షన్ తీసుకోలేదు, రైట్. యా, వన్ పార్ట్ ఆఫ్ దిస్ థింగ్ హ్యాస్ ఫినిష్డ్. And okay, and I wanted to discuss you another idea to look at the situation. ఈ సిచ్యువేషన్ని okay, let's take this mu equal to 0.3. ఓకే, సో ఈ సిచ్యువేషన్ ఎలా సాల్వ్ చేసినాం మనం, వీ హ్యావ్ రైట్ డౌన్ దీని మీద ఫోర్సెస్ రాసాం. సో వీ హ్యావ్ గాట్ రిలేషన్ బిట్వీన్ F1 అండ్ F2, రైట్. ఓకే, see, we can also look at the situation like ఇప్పుడు మనం 2 బ్లాక్ తీసుకోండి. ఓకే, అజ్యూమ్ హియర్ ఫ్రిక్షన్ ఈజ్ 0, ఇక్కడ ఫ్రిక్షన్ ఈజ్ నాట్ 0. సో దీని మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేసాం మనం, అప్పర్ బ్లాక్ మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేసాం. అయితే అప్పర్ బ్లాక్ మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేసినప్పుడు కలిసి మూవ్ అవ్వడానికి కలిసి ఎంత మ్యాక్సిమం యాక్సిలరేషన్తో మూవ్ అవుతుంది అండ్ కరస్పాండింగ్ మ్యాక్సిమం ఫోర్స్ దట్ కెన్ బి ఎగ్జర్టెడ్ ఆన్ ది అప్పర్ బ్లాక్ సచ్ దట్ దీస్ టూ థింగ్స్ మూవ్ టుగెదర్ విత్ కామన్ యాక్సిలరేషన్. అది కనుక్కోవడానికి ఫస్ట్ ఎలా ఆలోచించాం మనం అంటే, ఓకే, యాక్సిలరేషన్ కోసం ఫోర్స్ కావాలి, దెర్ ఆర్ 2 బ్లాక్స్ హియర్. దీనికి మనం ఇస్తున్నాం యాక్సిలరేషన్, ఫోర్స్ ఇస్తున్నాం. సో దీనికి యాక్సిలరేషన్కి ఓకే డోకా లేదు. బట్ కిందున్న బ్లాక్కి యాక్సిలరేషన్ కోసం ఎవరు ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తున్నారు అంటే ఈ రెండింటి మధ్యలో ఫ్రిక్షన్, రైట్. సో ఈ రెండింటి మధ్యలో కాంటాక్ట్ సర్ఫేస్ ఉండే ఫ్రిక్షన్ దీని మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేసి దీనికి యాక్సిలరేషన్ ఇస్తుంది. ఈ డౌనర్ బ్లాక్కి యాక్సిలరేషన్కి రీజన్ ఈ కాంటాక్ట్ సర్ఫేస్ మధ్య ఉండే ఫ్రిక్షన్. సో ఆ ఫ్రిక్షన్ దీనికి ఎంత మ్యాక్సిమం యాక్సిలరేషన్ ఇవ్వగలదో అదే యాక్సిలరేషన్తో, దట్ ఈస్ ద యాక్సిలరేషన్ ఫర్ విచ్ దీస్ టు మూవ్ టుగెదర్ combinedly without slipping on each other. Yes, that is the basic idea, right? We have discussed. So I want you to look at this situation in the similar fashion.
ఎలా అంటే సేమ్ డబుల్ బ్లాక్ మీద అప్పర్ బ్లాక్ మీద మనం ఫోర్స్ ఎగ్జర్ట్ చేసి కింద బ్లాక్కి యాక్సలరేషన్ ఎవరు ఇస్తారా అంటే ఈ రెండింటి మధ్యలో ఫ్రిక్షన్. సో ఐ వాంట్ యూ టు సీ దిస్ ఎంటిటీ బి అండ్ సి కలిపి ఒక ఎంటిటీ లాగా అనుకోండి. దీన్ని ఒక డబుల్ బ్లాక్ లాగా చూడండి. ఓకే, అప్పర్ బ్లాక్ మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేసాం, కామన్ యాక్సలరేషన్కి అప్పర్ బ్లాక్ యాక్సిలరేట్ అవ్వడానికి మనం ఫోర్స్ ఇస్తున్నాం. కానీ డౌనర్ బ్లాక్కి కొత్త పేరు పెట్టిన ఈ రెండు కలిపి ఒక B+C బ్లాక్ అనుకోండి, BC బ్లాక్. ఓకే, ఇట్స్ నాట్ రియలీ బ్లాక్, జస్ట్ మీరు కొంచెం మీ ఇమాజినేషన్ కోసం అలా చెప్తున్నా. ఇట్స్ నాట్ అనాలజీ టు దిస్. ఓకే, సో నేను పై బ్లాక్ మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తున్నా. పై బ్లాక్కి యాక్సలరేషన్ కోసం ఫోర్స్ ఇవ్వడానికి నేనున్నా, బట్ కింది BC అనే బ్లాక్కి యాక్సలరేషన్ ఇవ్వడం కోసం ఈ కాంటాక్ట్ సర్ఫేసే రెస్పాన్సిబుల్, రైట్. ఈ కాంటాక్ట్ సర్ఫేసే BC బ్లాక్ని యాక్సలరేట్ చేయగలదు, రైట్. అయితే ఈ కాంటాక్ట్ సర్ఫేస్తో వచ్చే ఫోర్స్తో దీనికి ఎంత మ్యాక్సిమం యాక్సలరేషన్ రాగలదు అనేది చెక్ చేసినాం కదా అక్కడ. సో ఇక్కడ ఓకే, లెట్స్ లుక్ ఎట్ దిస్ BC బ్లాక్. సో BC బ్లాక్కి ఈ కాంటాక్ట్ సర్ఫేస్ వల్ల వచ్చే ఫ్రిక్షన్ ఉంటుంది, ఏంది అది F1. ఈ F1 BCని ఎంత మ్యాక్సిమం యాక్సలరేషన్తో తీసుకెళ్ళాలంటే F1 ఎంత పెద్దగా ఉంటే అంత, రైట్. సో F1 ఎట్ ది మ్యాక్స్ ఎంత యాక్ట్ అవ్వచ్చు, 8 న్యూటన్. BC మాస్ ఎంత మళ్ళా 2 kg, రిమెంబర్. సో F1 అనేది ఎట్ మ్యాక్స్ 8 ఉండొచ్చు. సో అంటే BCకి ఎట్ మ్యాక్స్ ఎంత యాక్సలరేషన్ రావచ్చు, 8/4, 4 m/s², అంతేనా. సో ఈ BCకి ఎట్ మ్యాక్స్ 4 m/s² యాక్సలరేషన్ రావచ్చు. సో అలాంటప్పుడు ఈ టోటల్ దానికి కూడా మ్యాక్సిమం కామన్ యాక్సలరేషన్ అనేది 4 m/s², రైట్, అంతే కదా. సో డబుల్ బ్లాక్ని మనం అలానే సాల్వ్ చేసాం కదా. సో ఈ 4 m/s², దట్స్ ఫైన్. అంటే BCకి 4 m/s² F1 ద్వారా రాగలదు. అయితే ఓకే, ఇప్పుడు ఒకటి చెక్ చేయండి. ఈ F1 8 ఉంది కదా, F1 8 న్యూటన్ యాక్ట్ అయినప్పుడు BC అంటే ఏంది, ఈ 1 kg, ఈ 1 kg, దిస్ డబుల్ బ్లాక్, రైట్. దీని నుండి మ్యాక్సిమం 8 న్యూటన్. సో ఆ 4 m/s² యాక్సలరేషన్ అనేది కామన్ యాక్సలరేషన్. సో కామన్ యాక్సలరేషన్ అనేది దీనికి పాసిబులా 8 న్యూటన్ ఎగ్జర్ట్ అయినప్పుడు? చూడండి ఎలా. సో కామన్ యాక్సలరేషన్ పాసిబులా అంటే దట్ 4 m/s² అనేది ఏంది, BCకి వచ్చే కామన్ యాక్సలరేషన్. సో ఒకవేళ నిజంగానే Bకి Cకి 8 న్యూటన్ యాక్ట్ అయినప్పుడు అసలు ఆ 4 m/s² అనేది కామన్ యాక్సలరేషన్, రైట్. సో ఆ 4 m/s² కామన్ యాక్సలరేషన్ అనేది దీనికి పాసిబులా కాదా చూడండి. ఎలా చూడాలి అంటే B మీద 8 న్యూటన్ కదా. సో Cకి ఆ 4 m/s² ఎవరిస్తారు, Bకి Cకి మధ్యలో ఉన్న ఫ్రిక్షన్ ఫోర్స్ ఇస్తుంది. సో Bకి Cకి మధ్యలో ఉన్న ఫ్రిక్షన్ ఫోర్స్ ఏంది, F2. సో ఈ F2 మరి Cని 4 m/s²తో యాక్సలరేట్ చేయగలిగితే యాక్సలరేట్ చేయగలుగుతుందా? లెట్స్ లుక్ ఎట్ దిస్. F2 మ్యాక్స్ ఏంటిది, F2 మ్యాక్స్ ఇస్ 20 × 0.3, 6 న్యూటన్.
ఇప్పుడు ఈ సి మీద ఫోర్సెస్ ఏంటివి, రైట్ సైడ్ ఎఫెక్ట్. సో ఇప్పుడు సి మాస్ ఏమో 1 kg, F2 ఎట్ ది మ్యాక్స్ 6 Newton ఎగ్జర్ట్ చేయగలదు. అంటే సికి F2 ఎట్ ది మ్యాక్స్ 6 m/s² యాక్సలరేషన్తో తీసుకెళ్ళగలదు, రైట్. F2 మ్యాక్స్ 6/1. సో సికి ఎట్ ది మ్యాక్స్ 6 m/s² యాక్సలరేషన్తో తీసుకెళ్ళగలదు. అయితే ఒకవేళ ఇక్కడ 8 Newton యాక్ట్ అయితే ఈ రెండు కలిసి వెళ్ళడానికి, ఈ రెండు కలిసి 4 m/s² యాక్సలరేషన్తో వెళ్ళడానికి ఇక్కడ F2 సపోర్ట్ చేస్తుందంటే ఎస్, బికాస్ F2 6 Newton వరకు యాక్ట్ అవ్వగలదు. F2 4 Newton నుండి ఈ రెండింటికి కామన్ యాక్సలరేషన్ తేగలదు, రైట్. ఓకే, సో వీ హ్యావ్ సీన్ లైక్ డబుల్ బ్లాక్. సో 4 m/s² అనేది డబుల్ బ్లాక్ లా చూసినప్పుడు పాసిబుల్ అయింది. ఓకే, అంటే ఇప్పుడు వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే హియర్ ఈజ్, డబుల్ బ్లాక్ సిచ్యువేషన్లో ఏమవుతుంది, μ0 μ0 = 0. డబుల్ బ్లాక్ సిచ్యువేషన్లో ఏమవుతుంది, నేను ఎఫ్ను పెంచుతూ పోతుంటే ఇక్కడ ఉండే ఫ్రిక్షన్ మ్యాక్సిమం అయినప్పుడు, అంటే ఇక్కడ ఉండే ఫ్రిక్షన్ వాల్యూ ఈ బ్లాక్కి ఎంత మ్యాక్సిమం యాక్సలరేషన్ తేయగలుగుతుందో అంత యాక్సలరేషన్ అనేది ఈ రెండుకి కావాల్సిన యాక్సలరేషన్, ఆర్ ఈ రెండు మ్యాక్సిమం వెళ్ళగలిగే యాక్సలరేషన్, రైట్. అప్పుడు వచ్చే కరస్పాండింగ్ ఫోర్స్ కన్నా నేను కొంచెం ఎక్కువ పెంచింది అనుకో, అప్పుడు ఏమైపోతుంది, ఇక్కడ రిక్వైర్డ్ ఫోర్స్ పెరిగిపోయి ఇక్కడ బ్రేకింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది, రైట్. సో సిమిలర్లీ దీన్ని నేను ఒక 2 బ్లాక్ సిస్టమ్ లాగా చూసినప్పుడు నేనేమని చెప్పిన, సో ఇక్కడ 8 Newton, సో దీనిది మ్యాథ్స్ 2 kg కాబట్టి బీసీ బ్లాక్కి 4 m/s² అనేది మ్యాక్సిమం యాక్సలరేషన్ పాసిబుల్. సో అంటే ఏబీసీ అంటే ఈ రెండింటికి కంబైన్డ్ మ్యాక్సిమం యాక్సలరేషన్ అనేది 4 m/s². సో దీని కరస్పాండింగ్ ఎఫ్ మ్యాక్స్ ఏమవుతుంది, 3 × 4 12 Newton అని చెప్పిన, రైట్. అంటే ఇప్పుడు 12 Newton దాటితే ఏమవుతుంది, 12 Newton దాటితే అప్పుడు కంబైన్డ్ యాక్సలరేషన్ పెరిగిపోతుంది. సో అది ఇక్కడ ఫ్రిక్షన్ ఇవ్వలేదు, సో స్ప్లిట్ అయిపోతుంది. ఈ సినారియో అంతా ఎప్పుడు కరెక్ట్ అంటే ఇక్కడ ఉండే ఫ్రిక్షన్ మనం ఇక్కడ దీని మ్యాక్సిమం వాల్యూ తీసుకొని దీని మాస్ బై ఈ మ్యాక్సిమం వాల్యూ బై ఇక్కడ మాస్ వేసినాం కదా, అప్పుడు ఒక యాక్సలరేషన్ వచ్చింది కదా. ఆ యాక్సలరేషన్ అనేది కామన్ యాక్సలరేషన్ పాసిబిలిటీ ఉంటేనే, ఓకే. ఆ యాక్సలరేషన్ అనేది ఈ రెండింటి కామన్ యాక్సలరేషన్, బికాస్ వీఆర్ సీయింగ్ బీసీ యాజ్ ఎ సింగిల్ ఎంటిటీ, రైట్. సో ఈ 4 m/s² అనే కామన్ యాక్సలరేషన్ ఈ బీసీకి పాసిబులా కాదా చెక్ చేశాం. ఇక్కడ ఇట్ ఈస్ పాసిబుల్, రైట్. సో అప్పుడు వీ కెన్ డైరెక్ట్లీ సే ఎఫ్ మ్యాక్స్ ఈజ్ 12 Newton. సో 12 Newton కన్నా పెంచితే ఏమైపోతుంది, సేమ్ యాజ్ ఇన్ డబుల్ బ్లాక్ లాగా ఇక్కడ కామన్ యాక్సలరేషన్ రిక్వైర్డ్ ఫోర్స్ కన్నా కామన్ మ్యాక్సిమం యాక్సలరేషన్ కరస్పాండింగ్ ఫోర్స్ కన్నా వాల్యూ పెంచితే ఇక్కడ బ్రేకింగ్ స్టార్ట్ అయిపోతుంది, రైట్. సో అప్పుడు అది పాసిబుల్, యా. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని ఇలా చూడొచ్చు అనమాట. ఓకే, హోప్ యూ గాట్ మై పాయింట్. ఓకే, ఇక్కడ మరి పర్ఫెక్ట్గా నేను డబుల్ బ్లాక్ లాగా చూడడానికి ఇక్కడ వచ్చే కామన్ బీసీ అనే హైపోథెటికల్ బ్లాక్కి వచ్చే మ్యాక్సిమం యాక్సలరేషన్ అనేది రియల్లీ దీనికి మ్యాక్సిమం యాక్సలరేషన్ అనేది కామన్ యాక్సలరేషన్ని పాసిబుల్ చేయడానికి ఈ F2 ఈ సపోర్టింగ్ ఈ సిచ్యువేషన్లో. బట్ వాట్ ఇఫ్ in between BC friction doesn't support this kind of acceleration we got? అంటే ఏమవుతుంది, doesn't support అంటే hope you're understanding my point, what I'm trying to say. See,
ఫ్రిక్షన్ వాల్యూని ఓకే నేను డబుల్ బ్లాక్ లాగా చూసినప్పుడు ఇక్కడ ఒక 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనే యాక్సిలరేషన్ వచ్చింది. సో ఆ యాక్సిలరేషన్కి ఈ రెండింటి మధ్యలో ఉన్న ఫ్రిక్షన్ సపోర్ట్ చేసింది కామన్గా ఉండడానికి ఈ సిచ్యువేషన్లో. అయితే మరి ఒక సిచ్యువేషన్లో, ఒక డిఫరెంట్ సిచ్యువేషన్లో ఈ రెండింటి మధ్యలో ఉన్న ఫ్రిక్షన్ అనేది కామన్ యాక్సిలరేషన్కి సపోర్ట్ చేయకపోతే అప్పుడు దాన్ని ఎలా చూడాలంటే సేమ్ 0.1, ఒకవేళ దీన్ని 0.1 తీసుకోండి. 0.1 కేసులో ఏమవుతుంది? 0.1 కేసులో సేమ్ నేను డబుల్ బ్లాక్లో చూసినప్పుడు సేమ్ ఇక్కడ దీని మీద ఎవరో ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తున్నారు. ఫోర్స్ ఎగ్జర్ట్ చేసేటప్పుడు ఇక్కడ మ్యాక్సిమం ఈ బీసీ అనే హైపోథెటికల్ సింగిల్ ఎంటిటీ బ్లాక్కి ఇక్కడ ఉండే ఫ్రిక్షన్ అనేది మ్యాక్సిమం 8 న్యూటన్ ఇవ్వగలదు. సో బీసీ 2 kg. సో బీసీ అనే హైపోథెటికల్ బ్లాక్కి ఈ రెండింటి మధ్య ఉన్న ఫ్రిక్షన్ మ్యాక్సిమం 8 న్యూటన్ ఇచ్చినప్పుడు ఈ బీసీ అనే హైపోథెటికల్ బ్లాక్కి మ్యాక్సిమం 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సిలరేషన్ వచ్చే ఛాన్స్ ఉంది, రైట్? అయితే మరి 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సిలరేషన్ని అనేది కామన్ యాక్సిలరేషన్ మన హైపోథెసిస్ ప్రకారం. బట్ ఈ కామన్ యాక్సిలరేషన్కి బీసీ మధ్యలో ఉన్న ఫ్రిక్షన్ సపోర్ట్ చేస్తుందా చేయట్లేదా చెక్ చేయాలి. ఒకవేళ చేస్తుంది అనుకో మనం తీసుకునే ప్రాసెస్ కరెక్ట్. అంటే ఇప్పుడు 0.3 కేసులో బీసీ మధ్యలో ఉన్న ఫ్రిక్షన్ సపోర్ట్ చేసిందిగా మన మెథడ్కి. సో అప్పుడు ఏమైంది, ఎఫ్ ఫర్దర్ పెంచితే ఇక్కడ బ్రేకింగ్ స్టార్ట్ అయిపోతుంది, డిఫరెంట్ వెళ్ళిపోతుంది, రైట్? మన హైపోథెటికల్ సిచ్యువేషన్లో మనం 3 బ్లాక్ని 2 బ్లాక్ లాగా చూసేటప్పుడు ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ సాటిస్ఫైయింగ్ అప్పుడు ఫస్ట్ బ్రేకింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది, రైట్? ఒకవేళ యాజ్ ఇఫ్ ఇన్ 0.1 కేస్ ఆర్ ఇక్కడ ఈ 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది కామన్ యాక్సిలరేషన్కి బీసీ మధ్యలో ఫ్రిక్షన్ సపోర్ట్ చేయట్లేదు అనుకో, అప్పుడు ఫస్ట్ బ్రేకింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది, ఓకే? సో 0.1 తీసుకోండి. ఇఫ్ యూ టేక్ దట్ 0.1 దట్ యాజ్ 0.1 అప్పుడు ఏమవుతుంది, ఓకే 8/2 4 అంటే బీసీకి కామన్ యాక్సిలరేషన్ ఈజ్ 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మరి ఆ 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ని బీసీ మధ్యలో ఉన్న ఫ్రిక్షన్ సపోర్ట్ చేస్తుందా అంటే లెట్స్ లుక్ ఎట్ దిస్. సో దీనికి 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సిలరేషన్ రావాలంటే సికి కూడా 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సిలరేషన్ ఉండాలి. సికి F2 మ్యాక్సిమం ఎంత ఇక్కడ ఇప్పుడు ఈ కేసులో 2 న్యూటన్, రైట్? అంటే సికి మ్యాక్సిమం 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సిలరేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ మన హోల్ మెథడ్ ప్రకారం డబుల్ బ్లాక్ బీసీ అనేది ఒక సింగిల్ ఎంటిటీ అని తీసుకున్నప్పుడు ఇక్కడ కావాల్సింది మాత్రం 4 న్యూటన్, రైట్? టు గెట్ సికి 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సిలరేషన్ రావాలి మన హైపోథెటికల్ పద్ధతి ప్రకారం. కానీ యాక్చువల్ ఇక్కడ ఫ్రిక్షన్ వాల్యూ దీన్ని సపోర్ట్ చేయట్లేదు కదా. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ హోల్ 3 బ్లాక్ సిస్టంలో ఎఫ్ వాల్యూ పెంచే కొద్దీ ఫస్ట్ బ్రేకింగ్ ఇక్కడ జరుగుతుంది 0.1 అన్నప్పుడు. మనం 0.1 ఎక్స్టెన్సివ్లీ డిస్కస్ చేసాం కదా ఈ సిచ్యువేషన్. ఫస్ట్ బ్రేకింగ్ అనేది ఇక్కడ జరిగింది ఎఫ్ని పెంచే కొద్దీ. సో 0.3 అన్నప్పుడు ఫస్ట్ బ్రేకింగ్ అనేది ఇక్కడ జరిగింది, ఓకే? ఓకే, I tried to say this thing. I don't know whether you understood it or not, but just think about what I just said, okay? డబుల్ బ్లాక్ లాగా హైపోథెటికల్గా చూడడం, రైట్? జస్ట్ కొంచెంసేపు కూర్చొని ఆలోచించండి దీని గురించి, ఓకే? Yes, if you are having any doubts regarding the method I have said right now or or the way we have seen the situation right now, you can mail me your doubts or you can just keep it in the comment box, okay? Yeah,
కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది, రైట్? బట్ ఇఫ్ యూ అండర్స్టూడ్ ద థింగ్స్ హియర్, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కన్ఫ్యూజింగ్. ఓకే, అసలు కన్ఫ్యూజన్ అన్న మాటనే రాదు మీకు. ఓకే, ఇఫ్ యూ అండర్స్టాండ్ ద థింగ్స్ హియర్, రైట్? టుమారో ఆర్ ది నెక్స్ట్ క్లాస్ మనం విల్ ఎగ్జర్ట్ ఫోర్స్ ఆన్ మిడిల్ బ్లాక్. మిడిల్ బ్లాక్ మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఓకే దెన్ జస్ట్ థింక్ అబౌట్ ఇట్. కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఉండండి 3 బ్లాక్ రిలేటెడ్. ఓకే, నేను అది ఇంకా చెప్పకపోయినా కూడా యూ వుడ్ హ్యావ్ లిజన్డ్ కదా జస్ట్ బిఫోర్. ఆర్ ఓకే, ఇన్ అయినకపోయినా ముందు మీ సొంతంగా ఆలోచించడం అనేది దట్స్ గుడ్. ఓకే, సో ట్రై టు సాల్వ్ సమ్ ప్రాబ్లమ్స్ 3 బ్లాక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయినా, ఆర్ 3 బ్లాక్ ఇట్లా గీసి కొంచెం నేను చెప్పిన దాని గురించి కొంచెం ఆలోచించినా కానీ, మీ థాట్స్ ఏదైనా పుట్టి సొంతంగా జస్ట్ గివ్ ఇట్ అ ట్రై. ఓకే, జస్ట్ థింక్ అబౌట్ ఇట్, మీకు వచ్చినా రాకపోయినా. ఓకే దెన్ we'll discuss in our next class. We'll continue in our next class. Thank you.